ఇవాళ నేను చారు ఎట్ట పెట్టుకోవాలో నేర్పించేస్తాను. చూసేద్దామా మరి. ఇందుకోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్లో పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలా. లాస్ట్లో తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలా. ఇందుకోసం మనం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ముందు చేయాల్సింది ఏంటంటే చింతపండు రసం. చింతపండుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉండాలండి. అదే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం కొంచెంగా బౌల్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అందులోకి కొంచెం మనకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదే చింతపండు రసంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక దబర పెట్టేసి దబరలో నూనె వేసేసి ఆవాలు వేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారు మసాలా కూడా యాడ్ చేసేసి కలిపేసి చింతపండు రసం కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత 10 నిమిషాలండి, 10-15 నిమిషాల తర్వాత ఇలా లైట్గా బుడగలు వచ్చేస్తాయి. బుడగలు వచ్చేసిన తర్వాత మనకు ఎంతో ఇష్టమైన చారు రెడీ. చాలా టేస్టీ చారు అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలా. థ్యాంక్ యూ ఆల్.